నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏదైతే పీపీపీ విధానం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం వెనుకడుగు వేస్తే ప్రసక్తి అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకు అంటే రీసెంట్గా జరిగినటువంటి ఒక క్యాబినెట్ మీటింగ్లో ఇటు చంద్రబాబు అధ్యక్షతన టోటల్గా ఏదైతే ప్రైవేట్ కాలేజీలు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి నిర్వహించినటువంటి కాలేజీలుగా ఉన్నటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తయినటువంటి కాలేజీలుగా ఉన్నటువంటి ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకు అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే దాదాపుగా ఈ 4 మెడికల్ కాలేజీల్లో 50% ఏమో గవర్నమెంట్ వాటా కింద, మిగతా 50% ఏమో ఎన్ఆర్ఐ కోటా కింద ప్రభుత్వం సీట్లను అక్కడ భర్తీ చేస్తుంది అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దీంట్లకు సంబంధించి ప్రైవేటు ఎవరైతే ఈ మెడికల్ కాలేజీలు నిర్వహిస్తాము అని చెప్పి వాళ్ళందరూ వస్తారో వాళ్ళందరికీ కూడా మొదటి విడతగా 33 సంవత్సరాలు లీజుకి ఇస్తారంట. ఆ తర్వాత మరొక 33 సంవత్సరాలు అంటే టోటల్గా 66 సంవత్సరాల పాటు ఈ మెడికల్ కాలేజీలను లీజుకి ఇచ్చే ప్రక్రియ అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఇందులో కూడా మరొకటి చూసుకుంటే ఒక ఎకరా భూమికి కేవలం 100 రూపాయలు సంవత్సరానికి ఇక్కడ ప్రభుత్వం కట్టబెడుతుంది. మరోవైపు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఆ హాస్పిటల్ అంటే ఈ కాలేజీలు పూర్తిగా అయ్యేంత వరకు కూడా ఆ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ని వీళ్ళు వాడుకునే వెసులుబాటు అయితే కల్పిస్తుంది. మరోవైపు ఏదైతే ఉపాధ్యాయులు దాంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ వాళ్ళందరూ ఎవరైతే బోధనా సిబ్బంది ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే జీతభత్యాలు ఇస్తుంది అని చెప్పి మరొక టాక్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే అంటే ప్రభుత్వము ఈ మెడికల్ కాలేజీలను నిర్వహిస్తుంది అని చెప్తూనే మరోవైపు ఇక్కడ ఏదైతే ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటాయి ఈ హాస్పిటల్లో ఒక 100 రూపాయలు కనుక వసూలు చేస్తే దాంట్లో 3 రూపాయలు ప్రభుత్వానికి వచ్చే విధంగా టోటల్గా కూటమి ప్రభుత్వం క్యాబినెట్ అయితే నిర్వహించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు నాయకులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే 50-50% అంటే 50% ఏమో విద్యార్థులకు ఉచితంగా ర్యాంకులు వచ్చిన వాళ్లకు ఇస్తామని చెప్పారు, మరో 50% ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా కింద ఇస్తామని చెప్పారు కదా. మేము కూడా అదే మోడల్ కదా తీసుకొస్తున్నది, ఇక్కడ పేరుకు పీపీపీ విధానం అని చెప్పినా కూడా అదే మోడల్లో కాలేజీ నిర్వహణ జరుగుతుంది కదా అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి నిర్ణయం ఏంటంటే 50% ఏమో ప్రభుత్వమే నిర్వహిస్తుంది, మిగతా 50% ఇక్కడ వచ్చినటువంటి ఏవైతే ఫీజులు ఉంటాయో ఎన్ఆర్ఐ కోటా కింద వచ్చినటువంటి ఫీజులు ఆ ఫీజుల్లో 50%ని కాలేజ్ మెయింటెనెన్స్ కింద యూజ్ చేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్వహించాలంటే ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించాలి, ఆ బడ్జెట్లో వచ్చిన తర్వాతనే ఆ కాలేజ్ అనేది మెయింటెనెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ 50% అనేది ఎన్ఆర్ఐల నుంచి వసూలు చేసి అక్కడ వాళ్ళకు సీట్లు కేటాయించాలని, అది కూడా ఏంటంటే మినిమం ఫీజు అంటే ఒక మెడికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ కావాలంటే దాదాపుగా 1 కోటి నుంచి 5 కోట్ల రూపాయలు అవుతుందని మనందరికీ తెలిసిందే. ఇక్కడ కేవలం మినిమం ఫీజులోనే తీసుకొని మెయింటెనెన్స్ కోసం యూజ్ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ పీపీపీ విధానం పైన టోటల్గా ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ అండర్లోకి వెళ్ళిపోతాయి. ప్రైవేట్ అండర్లోకి వెళ్ళిపోయిన తర్వాత 50% ఏమో ఫీజులు టోటల్గా సీట్లు వచ్చిన వాళ్ళకి ఇస్తే మిగతా 50% ఎవరైతే ఎన్ఆర్ఐ కోటా కింద అని చెప్తున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళు కనుక అక్కడ అంతా కూడా నిర్మాణాలు పూర్తి చేస్తే కనుక వీళ్ళు ఇష్టారీతిన ఫీజులు అనేది ఈ ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రైవేట్ అంటే మెడికల్ విద్య చాలా కష్టంతో ఖర్చుతో కూడుకున్నది అని అందరికీ తెలుసు. అందుకే చాలామంది మెడికల్ విద్య చదవకుండా అటు ఇంజనీరింగ్ వైపో లేదంటే ఇతర డిగ్రీ కోర్సుల వైపో వెళ్తున్నారు. కానీ ఇక్కడ ప్రైవేటీకరణ చేస్తే వీళ్ళు మళ్ళీ ఫీజులు దాదాపుగా ప్రైవేట్ కాలేజీలో ఎలాగైతే ఉంటాయో మేనేజ్మెంట్ కోటాలో అలాగే వాళ్ళు వసూలు చేస్తారు కదా. అలా వసూలు చేసినప్పుడు మధ్యతరగతి వాళ్ళు కానీ లేదా దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళు మెడికల్ కాలేజీ చదవాలి, మెడికల్ కోర్స్ కంప్లీట్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్న విషయం కదా. వాళ్ళు ఎలా చదువుతారు?
అనేది ఇక్కడ ప్రభుత్వము అనాలోచితంగా తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ముందుగా ఆలోచించి ఈ 50% ఎన్ఆర్ఐ కోటా నుంచి వచ్చినటువంటి డబ్బులు మేనేజ్మెంట్ అంటే మెయింటెనెన్స్ కోసము అక్కడ మేనేజ్మెంట్ ఉపాధ్యాయులకు పెట్టాల్సిన ఖర్చులో వాడుకుంటాము అని అయితే చెప్తుంది. ఇక ప్రభుత్వం ఏదైతే 33 సంవత్సరాలకు లీజుకి ఇచ్చి దాన్ని మొదట విడతగా ప్రభుత్వం 33 సంవత్సరాలకు లీజుకి ఇస్తుందంట. తర్వాత మరో 33 సంవత్సరాలకు లీజుకి ఇస్తే 66 సంవత్సరాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ అండర్లో ఉంటుంది. మెయిన్గా మనం చూసుకుంటే కనుక ఏదైనా వస్తువు కొనేటప్పుడు కింద చివర్లో స్టార్ మార్క్ వేసి కండిషన్స్ అప్లై అన్నట్టుగా ఉంటుంది. అలాగే చూడ్డానికేమో కాలేజీకి ప్రభుత్వ కాలేజీ, ప్రభుత్వ హాస్పిటల్ అని పేరు పెడతారు. తర్వాత కింద చివరగా ప్రైవేటైజేషన్ లేదంటే ప్రైవేట్ అండర్ ప్రైవేట్ అని చెప్పి వాళ్ళు ఒక కండిషన్ అప్లై చేస్తారు. లోపలికి వెళ్ళే వాళ్ళు పాపం గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి లోపలికి వెళ్తే కొన్ని వేల రూపాయలు వసూలు చేసి వాళ్ళకు మళ్ళీ సేమ్ ప్రైవేట్ హాస్పిటల్లో ఎలాగైతే వైద్యం అందిస్తున్నారో అలాగే మరోసారి వైద్యం అయితే అందిస్తారు. ఇక కాలేజీలకు సంబంధించి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్లు మనము ప్రభుత్వమే నిర్వహించాలి, ఒక్కొక్క కాలేజీకి 500 కోట్లు వేసుకున్నా కూడా టోటల్గా అంటే ఇంకా 10 మెడికల్ కాలేజీలు పూర్తి కావాల్సింది. అంటే ప్రభుత్వము ఖర్చు చేయాల్సింది ఒక కాలేజీకి 500 కోట్లు వేసుకున్నా కూడా 5,000 కోట్ల రూపాయల్లో దాదాపుగా 10 కాలేజీలన్నీ కూడా పూర్తయిపోతాయి. ఇది ప్రభుత్వం ఇప్పటికే అమరావతి కోసము 60,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇక మరో 7,000 కోట్ల రూపాయలు అప్పులు తెస్తుంది. ఇక్కడ అవే గనక అప్పుల్లో ఎడ్యుకేషన్ అంటే ఎవరైనా బ్యాంకులు కానీ లేదంటే అటు ప్రపంచ బ్యాంకు కానీ ఏషియన్ బ్యాంక్ కానీ ఏవైనా సరే ఎడ్యుకేషన్ కోసం అంటే ఈజీగా అప్పులు ఇస్తాయి. మరి ఈ 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎందుకు తేలేకపోతుంది? ఒక ఆర్థిక రాజధాని లేదంటే అమరావతి క్యాపిటల్, అంతర్జాతీయ క్యాపిటల్ అని చెప్పి 1,000 కోట్ల రూపాయలు తెచ్చినటువంటి ప్రభుత్వం కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవన్నీ ప్రభుత్వ అండర్లోనే వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారినే మీరు ఆదర్శంగా తీసుకొని ఈ 50% ఎన్ఆర్ఐ కోటా కింద పెట్టి వచ్చిన డబ్బుల్ని మెయింటెనెన్స్ కోసం యూజ్ చేస్తే ఇక కాలేజీ మీద మీరు పెట్టాల్సిన బర్డన్ కానీ లేదంటే బడ్జెట్లో రూపాయి కేటాయించాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉండదు కదా అని ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ కొత్త 4 కొత్త వైద్య కళాశాలలకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే 257.60 ఎకరాలు కేటాయిస్తుంటే ఇప్పుడు దాన్ని అంటే గత ప్రభుత్వం కేటాయించింది చెప్తే ఇది ఇప్పుడేమో దాన్ని పూర్తిగా 197.71 ఎకరాలకు దీన్ని కుదించారు. అంటే 59.89 ఎకరాలని దీంట్లో కంప్లీట్గా తగ్గించేశారు. తర్వాత భవిష్యత్తులో వీటికి సంబంధించి డెంటల్ కాలేజ్, నర్సింగ్ కాలేజు, పారామెడికల్ ఇన్స్టిట్యూటు, ఆయుష్, శిక్షణ, పరిశోధనా కేంద్రాల అభివృద్ధి చేస్తాము అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. దీంట్లో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో అంటే ఇక్కడ ఏదైతే 100% ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు కనుక 100 రూపాయలు సంపాదిస్తే దీంట్లో డబ్బుల్లో 3 రూపాయలు ప్రభుత్వానికి వచ్చే విధంగా క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఇక ఇది చూసుకుంటే కనుక డిసెంబర్ 31న ఇక్కడ బిల్డర్లను కూడా ప్రకటిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యతరగతి బీద వాళ్ళపైన మరొక బర్డన్ వేయడానికైతే అంటే వాళ్ళను మెడికల్ విద్యకు పూర్తిగా దూరం చేయడానికి ఇక్కడ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు కదా, మేము అదే చేస్తున్నాము అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే దాన్ని నిర్వహిస్తుంది, ప్రభుత్వమే దాన్ని కంప్లీట్ చేస్తుంది, ప్రభుత్వమే వచ్చిన డబ్బుల్ని మెయింటెనెన్స్ కోసం ఉపాధ్యాయుల యొక్క ఫీజు కోసం వాడతామన్నారు. కానీ మీరు ఆ 50% ఎన్ఆర్ఐ కోటా కింద పెట్టుకున్న 50% ప్రైవేటు వాళ్లకు మేనేజ్మెంట్ కోటాలో అమ్మేసుకుంటాము, ఆ డబ్బుల్ని వాళ్ళే తీసుకుంటారు అని చెప్పి మీరు చెప్తున్నారు. రెండిటికి ఎంత వ్యత్యాసం ఉందో ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచించాలి.